రెండో చిత్రం బాచి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత కూడా తగ్గకుండా ముందుకు దూసుకెళ్లిన పూరి జగన్నాథ్ తన స్టైల్ ని మార్చకుండా కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. అదే సమయంలో చక్రిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసి ఒక కొత్త టాలెంట్ కి దారి చూపించాడు. మధ్యలో యువరాజ అనే కన్నడ సినిమా చేసిన తర్వాత 2001లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సాధారణ లవ్ స్టోరీ కాదు, జీవితాన్ని వదిలేయాలనుకున్న ఇద్దరి కథ. వైజాగ్ సముద్ర తీరంలో ఆత్మహత్యకు సిద్ధమైన సుబ్రహ్మణ్యం అక్కడే శ్రావణిని కలుస్తాడు. ఇద్దరు తమ బాధలను పంచుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ విధి వేరేలా ఆడుతుంది. చావాలనుకున్న వాళ్ళు బ్రతికిపోతారు. బ్రతకాలని అనుకున్న సమయంలో పరిస్థితులు వాళ్లను మళ్లీ విడదీస్తాయి. ఇక్కడే పూరి తన మార్క్ చూపించాడు. భావోద్వేగాలు, డార్క్ హ్యూమర్, అనూహ్య ట్విస్టులతో కథను ముందుకు నడిపించాడు. చివరికి ప్రేమ అంటే కేవలం తాళి కాదు, మనసుల కలయిక అన్న భావనతో ముగించాడు. ఈ సినిమాతో రవితేజ హీరోగా నిలదొక్కుకోగా చక్రి మ్యూజిక్ తో సెటిల్ అయ్యాడు. మళ్ళీ కూయవే గువ్వ, రామసక్కని బంగారి బొమ్మ వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. మొత్తానికి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి జగన్నాథ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. కథలో వైవిధ్యం, ప్రెజెంటేషన్ లో కొత్తదనం చూపిస్తూ ఆయన్ను ఒక డిఫరెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో స్థిరపరిచిన సినిమా ఇదే.